నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సో ముందు శ్లోకంలో భగవానుడు కర్మయోగానికి సంబంధించి ఆయన చెప్పినవన్నీ ఈ ముందు 16 అధ్యాయాలలో సమరైజ్ చేశారు. సో ఏం చెప్పారు? మన్మన మద్భక్త మధ్యాజీ నమస్కురు. 4 చెయ్యి నువ్వు, నేను నిన్ను ఎలివేట్ చేస్తాను స్పిరిచువల్ గా అని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య. సో ఇక్కడ జ్ఞాన మార్గం గురించి చెప్తున్నారు. అంటే జ్ఞానంతో నువ్వు నీ కర్మల్ని సన్యసించు. ధర్మాన్ అనగానే ధర్మ అధర్మమైన కర్మలు టేకప్ చేస్తూ ఉంటారు జనాలు. సో అది తెలియక కొన్ని వదిలేస్తారు, జ్ఞానం లేకుండా కొన్ని కర్మలను వదిలేస్తారు. సో భగవానుడు ఏం చెప్తున్నారు? నువ్వు కర్మ సన్యాసం అనేది జ్ఞానంతో చెయ్యి. సో ఏ స్టేజ్ లో ఉన్నావో నువ్వు దాని ప్రకారం కర్మలు చెయ్యి. అంటే ఇప్పుడు కర్మయోగంలో స్టేజ్ లో ఉన్నవాళ్ళు చిత్తశుద్ధి పొందక ముందు కర్మయోగమే చేయాలి. సో ఆ జ్ఞానానికి కావాల్సిన చిత్తశుద్ధి పొందక ముందు కర్మయోగమే చేయాలి. ఆ టైంలో ఎటువంటి కర్మలు వదలడానికి వీల్లేదు. బట్ చిత్తశుద్ధి పొందిన తర్వాత వివిధిషా సన్యాసం టేకప్ చేసి శ్రవణ మనన నిధిధ్యాసనంతో, అట్లాగే వాళ్ళు వివేక వైరాగ్య సమాధి షట్క సంపత్తి ముముక్షుత్వ అనే సాధన చతుష్టయంతో ఈ శ్రవణ మనన నిధిధ్యాసానికి ఎంగేజ్ అయ్యి వరల్డ్లీ ప్లెజర్స్ ని అన్నిటినీ గివప్ చేసి వాళ్ళు సాధనలో ఉంటారు. సో అటువంటి వాళ్ళు కొన్ని కర్మలు గివప్ చేయొచ్చు. మళ్ళీ ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి, అనే ఇండివిజువాలిటీ పూర్తిగా పోతుంది కాబట్టి, దేహాభిమానం ఉండదు కాబట్టి, అహంకారం ఉండదు కాబట్టి వాళ్ళు కర్మల్ని సన్యసించవచ్చు. సో నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నావో దాన్ని బట్టి కర్మల్ని సన్యసించు. ఆ విధంగా నువ్వు కర్మ సన్యాసం చేసి నీ సాధన కొనసాగించు. సో అందుకని భగవానుడు ఏం చెప్తున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ విధంగా నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావో తెలుసుకుని కర్మ సన్యాసం చేసి నేనే ఏకం అద్వితీయం బ్రహ్మ, అంటే నేనే పరమాత్మని, నేనే పరబ్రహ్మని, అండ్ దట్ ప్యూర్ కాన్షియస్నెస్, నన్ను శరణు వేడు. అప్పుడేంటి? మోక్ష అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి. సో నీ సర్వ పాపాలని నేను పోగొడతాను, లిబరేట్ చేస్తాను నిన్ను, మా శుచః. సో యు డోంట్ వరీ అనే అభయం ఇస్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.